పొలిటీషియన్స్. అసలు గట్టిగా మాట్లాడుకుంటే ఈ రోజున ఎలక్షన్స్లో కాంటెస్ట్ చేస్తున్న క్యాండిడేట్స్లో క్రిమినల్ హిస్టరీ లేనివాడు ఒక్కడైనా ఉన్నాడా? లోకల్లో పంచాయత్ ప్రెసిడెంట్స్, మున్సిపల్ కార్పొరేటర్స్ నుంచి నేషనల్ లెవెల్ లీడర్స్ వరకు క్రిమినల్ హిస్టరీ లేకుండా క్లీన్ షీట్తో ఉన్న వాళ్ళు ఎంతమంది? ఎప్పుడైనా ఆలోచించావా? నీ క్యాస్ట్ వాడికి పలానా పార్టీ టికెట్ ఇచ్చిందని హ్యాపీగా ఫీల్ అయ్యి వాడికి ఓటేసేస్తావు. రేపు నీ ఇంట్లో ఏదైనా కష్టం వస్తే వాడొచ్చి తీరుస్తాడన్న నమ్మకం నీకుందా? నన్ను అడిగితే పార్టీలోని కార్యకర్తలనే పట్టించుకొని వాడు నిన్నేం పట్టించుకుంటాడు అంట. మొన్న ట్రిప్కి వెళ్దామని కార్ రెంట్ తీసుకుంటే వాడు 24 అవర్స్కి 3000 బిల్ వేసాడు. వెళ్ళిన తర్వాత స్టేయింగ్ కోసం రూమ్ తీసుకుంటే వాడు ఒక్క నైట్కి 4000 బిల్ వేసాడు. కానీ మనకి 5 years రూల్ చేసే లీడర్స్ ఒక్క ఓటుకి ఇచ్చే అమౌంట్ 2000 అంట. అది మన వాల్యూ. మనం ఎంటర్టైన్మెంట్ కోసం మూవీకి వెళ్ళాలంటే 200 టికెట్కి పెడతాం. కానీ ఆ 200 పెట్టే ముందు ఆ మూవీ రివ్యూస్, క్రిటిక్స్ ఇచ్చే రేటింగ్స్, పబ్లిక్ టాక్ అనుకుంటూ అన్నీ చూసుకొని పెడతాం కదా. అలాంటిది 5 years పాటు మనల్ని రూల్ చేసేవాడికి ఓటేసే ముందు ఎందుకు ఆలోచించట్లేదు? నేను ఇంతకుముందు ఈ పాలిటిక్స్ అనేది ఓన్లీ పొలిటీషియన్స్కే బిజినెస్ అనుకునేవాడిని. ఎందుకంటే పోటీ చేసే ప్రతి వాడు ఎంత డబ్బు పెడితే గెలుస్తాడో, గెలిస్తే మళ్ళీ ఎంత సంపాదించుకోవచ్చో అని ఆలోచించేవాడే తప్ప జనాలకి, మన కాన్స్టిట్యూషన్కి ఏదైనా మంచి చేద్దామన్న ఆలోచన ఒక్కడికి కూడా లేదు. కానీ నాకు రీసెంట్గా అర్థమైంది ఏంటంటే అది వాళ్ళ తప్పు కాదు అని. మనం ఓటుకి ఇంత ఇస్తేనే ఓటేస్తామని ఫిక్స్డ్ రేట్స్ పెట్టుకున్నప్పుడు వాడు కూడా పెట్టిన మనీ ప్రాఫిట్లో వెనక్కి తెచ్చుకోవాలనే చూస్తాడు కదా. అండ్ ఈ మధ్య ఈ బిజినెస్ ఇంకా బాగా డెవలప్ అయింది. అదే ఫ్రీబీస్. నెల నెల అకౌంట్లో ఇంత వేస్తాం, మీ పెన్షన్ ఇన్ని 100 పెంచుతాం, మీకు అది ఫ్రీ ఇస్తాం, ఇది ఫ్రీ ఇస్తాం అని చెప్పడమే లేట్. రూరల్లో ఉన్న మిడిల్ ఏజ్డ్, ఓల్డ్ ఏజ్డ్ పీపుల్ అంతా గుద్దేస్తున్నారు ఓట్లు. అలాంటి సీనియర్స్కి ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. మీరిప్పుడు మీకు వచ్చే ఫ్రీ స్కీమ్స్ని మాత్రమే చూస్తున్నారు, కానీ దానివల్ల రేపు మీ పిల్లలు, మనవల్ల ఫ్యూచర్ నాశనం అయిపోతుందని గుర్తించట్లేదు. మీకు ఇచ్చే ప్రతి రూపాయి ఏ పొలిటీషియన్ తన సొంత జేబు నుండి తీయడు. ఇన్ఫ్యాక్ట్ మీ జేబు నుండే కొట్టేస్తాడు. అలా మీకు ఇచ్చే డబ్బు స్టేట్ ఆర్ సెంట్రల్ బడ్జెట్ నుండి తీసిస్తారు. దానివల్ల కొత్త ఇండస్ట్రీస్కి, కంపెనీస్కి అండ్ చాలా ఉద్యోగ అవకాశాలు ఇచ్చే మాధ్యమాలకి డబ్బు పెట్టడం కుదరదు. అండ్ ఫైనల్లీ కొన్ని ఇయర్స్ తర్వాత మీ పిల్లలు, మనవాళ్ళు ఇంట్లోనే నిరుద్యోగులుగా మిగిలిపోతారు. అండ్ కొంతమంది అయితే కొన్ని పొలిటికల్ పార్టీస్కి కల్ట్ బానిసత్వం చేస్తారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, జాగ్రత్తగా విను. జనరల్గా విలేజెస్లో, మోస్ట్లీ మిడిల్ క్లాస్ లైఫ్స్లో ఎవరైనా ఇద్దరు గొడవ అయ్యి ఒకరినొకరు పబ్లిక్గా తిట్టుకుంటే మళ్ళా వాళ్ళిద్దరూ ఎప్పుడు ఎక్కడ ఎదురుపడినా అదే ఇంటెన్సిటీ మెయింటైన్ చేస్తారు. ఈవెన్ వాళ్ళకి లోపల కోపం తగ్గిపోయినా పరువు కోసమైనా అలా మెయింటైన్ చేస్తారు. అదే మన పాలిటిక్స్లో మైక్ల ముందు, కొన్ని కోట్ల మంది జనాల ముందు ఒకరినొకరు బూతులు తిట్టుకుంటారు, మళ్ళా కలిసిపోతారు. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంపింగ్లు, ఏదైనా పెద్ద పోస్ట్ ఇస్తా అంటే పార్టీ మెర్జింగ్లు, ఇంకా ఒకే ఫ్యామిలీకి చెందిన మెంబర్స్ ఒకరినొకరు చీకొట్టుకోవడాలు, ఎన్నో మరెన్నో. అండ్ స్టిల్ కొంతమందికి ఆ లీడర్స్ అంటే బీభత్సమైన క్రేజ్, వాళ్ళ కోసం ప్రాణాలే ఇచ్చేస్తారు. ఈ మధ్య పాలిటిక్స్ అనేది బిజినెస్ మాత్రమే కాదు, ఎంటర్టైన్మెంట్గా కూడా అయిపోయింది. అండ్ దానికి ఆబ్వియస్ రీజన్ మీమ్స్. ఏ స్టేట్లో ఏ స్కామ్ జరిగినా, ఏ పార్టీ ఏ పని చేసినా, ఏ లీడర్ ఏ స్పీచ్ ఇచ్చినా ప్రతిదీ మీమ్స్ అండ్ రీల్స్లో ట్రెండ్ అయిపోతుంది. కానీ అదే మీమ్స్ అండ్ సోషల్ మీడియా వల్ల చాలా నిజాలు అంధకారంలోకి పోతున్నాయని నీకు తెలుసా? సోషల్ మీడియాలో చాలా పేజెస్ని మన పొలిటికల్ పార్టీసే మెయింటైన్ చేస్తుంది. అండ్ ఇంకొన్ని పేజెస్లో పెయిడ్ పోస్ట్స్ వేయిస్తున్నాయి. ఒక్కోసారి ఏదైనా సీరియస్ మ్యాటర్ని కప్పిపుచ్చడానికి ఒక ఎంటర్టైనింగ్ మ్యాటర్ని ట్రెండ్ చేస్తుంది. మనకే తెలియకుండా మనల్ని స్లోగా కండిషనింగ్ చేస్తున్నారు. మనం చాలాసార్లు పక్క స్టేట్స్లో జరిగే పొలిటికల్ ఇన్సిడెంట్స్ చూసి నవ్వుకుంటాం, రీల్స్, మీమ్స్ చేసి షేర్ చేస్తాం. కానీ ఏదో ఒక రోజు మన పరిస్థితి కూడా అలానే అయిపోతుందనే విషయం మర్చిపోతున్నాం. చివరిగా నీకు ఒక చిన్న షాక్ ఇద్దాం అనుకుంటున్నా. మన ఇండిపెండెంట్ ఇండియాకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరో అందరికీ బాగానే గుర్తున్నారు కదా. అండ్ ఆయన కూతురు కూడా మనకు ప్రైమ్ మినిస్టర్గా చేశారు. అండ్ ఆ తర్వాత కూడా వాళ్ళ ఫ్యామిలీయే మన కంట్రీని చాలా ఇయర్స్ పరిపాలించారు. ఆ ఫ్యామిలీ మొత్తానికి ఒక లాస్ట్ నేమ్ ఉంది కదా, అది ఫేక్ అని ఎంతమందికి తెలుసు? ఒక్కసారి హిస్టరీలోకి వెళ్ళి ఇందిరాగాంధీ హస్బెండ్ నేమ్ ఏంటో చూడు, ఫిరోజ్ గాంధీ అని వస్తుంది. ఆ ఫిరోజ్ గాంధీ ఫాదర్ నేమ్ ఏంటో చూడు, ఆ ఫాదర్ నేమ్కున్న లాస్ట్ నేమ్ స్పెల్లింగ్ సరిగ్గా అబ్జర్వ్ చేయి, నీకే క్లారిటీ వస్తుంది. ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్తో 130 కోట్ల జనాభా ఉన్న దేశాన్ని దాదాపు 70 సంవత్సరాలు పరిపాలించారు. ఇది మన దుస్థితి. అయినా ఇంత చెప్తున్నావు, నా ఒక్క ఓటుతో ఏం మారిపోద్దని నువ్వు అనుకోవచ్చు.
బీ ద చేంజ్ యూ విష్ టు సీ ఇన్ దిస్ వరల్డ్ అని మహాత్మా గాంధీ అన్నారు. అంటే ప్రపంచంలో చూడాలనుకుంటున్న మార్పు నీ నుంచే మొదలవ్వాలి అని. ఒక రెస్పాన్సిబుల్ ఇండియన్ ఓటర్గా ఆ మార్పుకి నేను మొదట అడుగు వేస్తున్నాను. నాతో పాటు నువ్వు కూడా ఆ మార్పు వైపు అడిగేసి ఇండియా ఈజ్ అ డెవలప్డ్ కంట్రీ అనే స్టేట్మెంట్ తీసుకొస్తామని ఆశిస్తున్నాను. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్.